Go, sit. Come this side. Come this side. Go, sit. Sit. Okay na? శీతలు తీసుకోండి ఎడమ చేతిలో పెట్టుకోండి. కలశం దగ్గర నవగ్రహాలు పెట్టారు కవలపాకలు. ఒక్కొక్క గ్రహం మీద అక్షింతలు వేయండి, వేస్తూ నమస్కారం చేయండి. లాస్ట్ ముందు అన్నిటి మీద అక్షింతలు వేస్తున్నాను. ఓం ఆదిత్యాగత సోమాద మంగళాదిత బుధాదిత గురుజుగ్రజన్యత్పరాహవే కేతవే మామః. ఓం నాగృష్ణేన తదసావర్తమానోనవేశయన్నమృతం మృత్యుంహ నిరంజనేన సవితానతేనాదేవో జాతిపూర్ణానపశ్యన్. ఓమాప్యానుస్వరేణుకే విశ్వతస్సోమకృష్ణయం హిమాలయాసంగతే. ఓం అగ్నిర్మోర్ధ్నాదివక్త్రపృథివ్యా హిమవాగం వేదాగం సరిన్వరీ. ఓం ఉత్తస్యాగ్నే ప్రతియాగుప్తేరవిష్టాపూర్తే సకం సృజేధామదిత్య లక్ష్మం తస్మాత్తద్వ్యపానమందేనాగం శ్రీద్వైతం. ఓం నమస్పదే అధీయద్రియోరహాహాద్యుమద్విభాతి ప్రథమజ్జనేషు యద్ధీత యజ్జవ సప్తప్రజాతస్మాదో ద్రవిణంతే. శుక్రంతే అన్యజ్జతంతే అన్యద్ధిరోవేహని జ్యోవివాసి విశ్వాహివాదనం సత్పదామో పత్రాదే భూషణరాతిరస్తు. ఓం శమగ్రగ్రస్తరశ్చన్నస్తవతు సూర్యః శం వాతో వాత్కరపాపస్రధః. ఓం గయానచిత్రా ఆభవతోతి సదాగమృతః సఖాః రజస్తరావృతః. ఓం కేతుం బ్రహ్మణ్యకేతవేవేశో మయ్యావేదేః సమషద్భిరజాదతాః. ఓం అధిదేవత ప్రత్యధిదేవత ప్రతిత ఆదిత్యాదనవగ్రహదేవతాభ్యో నమః. కలశమధ్యావాహయామి స్థాపయామి పూజయామి. అగ్రహాలకన్నిటికీ నమస్కారం చేసుకోండి. నవగ్రహాలకి ఆవాహిత శ్రీనవగ్రహదేవతాభ్యో నమః. నారాభ్యాపరిమళపుత్రే పుష్పాక్షరాన్ సమర్పయామి. మళ్ళీ కలశం దగ్గర అక్షింతలు 5 సార్లు వేయండి, 5 times వేయండి. ఓం గం గణపతే నమః. గణేశం లోకపాలకమావాహయామి. బ్రహ్మాండం లోకపాలకమావాహయామి. విష్ణుం లోకపాలకమావాహయామి. రుద్రం లోకపాలకమావాహయామి. గౌరీమి లోకపాలకమావాహయామి. పంచలోకపాలకదేవతామావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ 8 సార్లు అక్షింతలు వేయండి, 8 times. కలశం దగ్గర ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం భాగవే నమః. ఓం కుబేరాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం ఇంద్రాది అష్టదిక్పాలకదేవతాభ్యో నమః. అవాహయామి స్థాపయామి పూజయామి. ఒక పుష్పము 2 అక్షతలు తీసుకొని సత్యనారాయణ స్వామి మనసులో ధ్యానం చేస్తూ ఉండండి. ఓం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణుం భవభయహరం సర్వలౌకికనాథం అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసోదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకీవల్లభం హరిం నమామి సదా భక్త్యా నారాయణమదంబరం. దుర్గమే విషవే ఘోరే శత్రునాపరిపీడితే విస్తారయతు సర్వేషు తథా నిష్ఠపయేషు చ. నామాన్యేతాని సంకీర్త్య ఫలమీప్సితమాప్నుయాత్. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం. लीलया विगतं विश्वं येन तस्मै
నమో నమః. ఆ కలశం దగ్గర వేసి నమస్కారం చేయండి. ఓం శ్రీ రమాసైత సత్యనారాయణ సాంగ సపరివార దేవతా సమస్త దేవతామావాహయ ఆపయామి పూర్వమి. ఓం కలశం దగ్గర 3 సార్లు అక్షంతలు వేయండి. ఓం లక్ష్మీ సీతనారాయణమావాహయామి కలశमध्ये. ఓం లక్ష్మీ ఓం గౌరీ సీత రుద్రమావాహయామి కలశमध्ये. ఓం వాణీ సీత బ్రహ్మాండమావాహయామి కలశमध्ये. ఆవాహిత దేవతా దేవి బ్రహ్మాది నవరత్న ఖచిత సింహాసనాధ్యక్షతాన్ సమర్పయామి. అన్ని దేవుళ్ళకి నీళ్లు చల్లండి ముందుగా. ఓం ప్రజారిక స్నానం సమర్పయామి. అద శుద్ధోరక స్నానం. పంచామృతం తయారు చేసాం కదా, కైన్ ఇందాక పెట్టుకున్నావా డాల దాంట్లో కొద్ది ఒక వేసి కడగండి. నీళ్లు కొద్దిగా చల్లండి, ప్రోక్షణ చేస్తే చాలు. ఇప్పుడు పంచామృతం. ఓం ఆప్యారుష్వమే శ్రతస్వృష్ణ్యం భవావాదస్య సంగతే. ఓం ధరిగ్రావన్నోకారుషం విష్ణోర్స్వవాదనః సురభినో గాత్రత్మన ఆరూపం దిశార్షదో శుక్రమసీ జ్యోతిరసీ తేజోసీ దేవో వస్సవితోత్తుమ మధ్యత్రేణ పవిత్రేణ వసో సౌర్యస్య రశ్మిభిః మధువాదారుతారతే మధుక్షరంద సిందభామాత్రేః దస్సంతోషధి మధునక్తముతోషధి మధుమత్తాత్రివగుంబదః మధుజ్యోరస్థున పితా వదవాల్లో వనస్పతిర్మాభో భవంతు నః. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు వేయండి స్వామికి, కొబ్బరి నీళ్లు. ఓం వయోదధి కృతోపేతం శర్కరావధు సంయుతం శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవతాభ్యః శ్రీ రమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతా సంధ్యామృతపుష్పం సంపదామి. యా ఫలిని యా ఫలా పుష్పాదాశ్చపుష్పిణీ చందం అసహ. ఓం శ్రీ రమణ సత్యనారాయణ సాంగ పరివార దేవతాభ్యం నమః. ఓం పంచామృత స్నానం సమర్పయామి. ఓం శుద్ధ జలాభిషేకం. కొట్టి నీళ్ళు తీస్తారా కానీ గాతం జజ్ఞారా గాతం జజ్ఞపదగే స్వస్తిరస్తు స్వస్తిరమానుషేభ్యః. ఊర్ధ్వదిగాతు హేఫలం స్వస్తిపదేః శంఖపుష్పే. ఓం కొబ్బరి నీళ్ళు అయిపోయినాక మళ్ళీ గ్లాస్లో నీళ్ళు, కలశంలో నీళ్ళుతో మంచిగా కడగండి. డాలని దేవుడిని కడగండి. మరి ఇంకేంటి ఓం గంధర్వృతామృతః శాస్త్రాక్ష శాస్త్రవాన్
भूमिं विश्वतो बुद्धा सत्यतिष्ठद्दशाङ्गुलं ऋषदेवेरकुं समाः यद्धूतं यच्छवव्यं धाम्रोदुत्तस्येषानः यदन्धेनातिरोहते ఏకావాహనస్య మహిమ పంచామృతం అయిపోయింది కొబ్బరి నీళ్ళు అయిపోయింది ఇప్పుడు కలశంలో నీళ్ళతో స్వామిని కడగండి ఓం ఆపో హిష్టామయో భవ నమో తీయమంటారా బయటికి తీయండి ఒకరు కుడి చేతిలో పట్టుకోండి ఒక కుడి చేతిలో నీళ్లు పోస్తుండండి ఇద్దరు కలిసి ఓం ఆపో హిష్టామయో భవ నరభోర్జదదాతన చక్షసే యోగశ్రవతమరసః కస్యా భారేతే హనః సతీరిమమాతరః తస్మా అరంకమావమః యస్య క్షదా జగన్వాధ కాపోదనయథా జనః అనుగ్రహాన్ని మంచిగా ఆ దానిని తుడవండి తుడిచి గంధం పసుపు కుంకుమ అలంకారం చేసుకొని ఆ గౌరవ దగ్గరే పెట్టుకోండి వాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతాభ్యో నమః వత్తిపత్తుందా ఇంకా స్వామిగా చేసి అభిషేకం చేసి స్వామికి వేయండి ఆవాహిత శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ పరివార దేవతాభ్యో నమః ఇప్పుడు ఒకసారి అన్ని దేవుళ్ళకి నీళ్లు చల్లండి కలశం చుట్టూ నవగ్రహాలకి నీళ్లు చల్లండి ఓం ఆవాహిత దేవతాభ్యో నమః అన్ని శ్రీరమాసి సత్యనారాయణ సాంగల పరివార దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆశ్రాప్తే నమస్కారం పాదయో వాద్యమస్యోర్గం వ్యోజాకస్నానం సమర్పయామి వారియో వాద్యమస్యోర్గం వ్యోజాకస్నానం సమర్పయామి శుద్ధోరగస్నానం సమర్పయామి అన్నిటికీ అక్షంతలు వేయండి మళ్ళీ అన్ని దేవుళ్ళకి అక్షంతలు వేయండి అక్షతాందవలాంతాలే వస్త్రార్థే యజ్ఞోపవేదార్థే ఆభరణార్థే అలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి తర్వాత గంధం వేయండి దేవుళ్ళకి గంధం సుగంధ ద్రవ్యాన్ని పరిమళ పటవాసారికాన్ సమర్పయామి గంధద్వారాంధ్రాదర్శనాం నిత్యపుష్పాంధ్రేశ్వరేమి స్త్రీం సర్వాద్భుతాని అంతరంపరే తర్వాత పసుపు కుంకుమ కూడా వేయండి తస్సార్థా శ్రీరాంగి సంసరోవేదీశ్వరి హస్త ముద్రాంక్షాదార్హద్రాన్ మాతృకార్పణేరు కైలాస వాసినీ దేవి కస్తూరి కుంకుమ మాతృకార్పణే అన్ని దేవుళ్ళకి ఇంకా పూలు ఒక్కొక్క పుష్పం పెట్టుకో ఉండండి పూలు ఓం గణేశం గణేశాయ నమః ఓం గణేశం లోకపాలకాయ నమః ఓం బ్రహ్మాండం లోకపాలకాయ నమః ఓం విష్ణుం లోకపాలకాయ నమః ఓం లోకపాలకాయ నమః ఓం గౌరీ ఓం పంచలోకపాలక దేవతాభ్యో నమః ఓం సూర్యగ్రహాయ నమః ఓం చంద్రగ్రహాయ నమః ఓం నారగ్రహాయ నమః అక్షంతలు వేస్తూ ఉండండి మా కలశం దగ్గర ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం హిమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః
ఓం భారవే నమః ఓం కుబేరాయ నమః ఓం ఈశానాయ నమః ఓం ఇంద్రాణీశ్వరిపాలక దేవతాభ్యో నమః నానావిధాపరిమళత్రే పుష్పాక్షరాన్ సమర్పయామి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం రుక్రమాయ నమః ఓం బాబరాయ నమః ఓం శ్రీశనాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం నిరుద్ధాయ ఓం నారసింహాయ నమః ఓం ఉదాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఇందాక వెలిగించిన అగరబత్తిని తిప్పండి, గంట కొడుతూ. ఓం నారాయణ శ్రీరమాసంగ రూపం వనస్పరేకసోద్భూరైర్ గంధాఢ్యోర్గంధోత్వాగ్రేస్వరదేవతాన్ ఓం దీపం ప్రస్వం సాధ్యం ద్రవట్టి సంయుక్తం అగ్నిరారోహితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం దివిరాభా భక్తారిచ్ఛామి దేవారమణమాత్రే రాహిమాం కృపజా దేవ షడాగవత్సలా. ఆ దీపంకి మళ్ళీ అక్షంతలు వేసి నమస్కారం చేయండి దీపం దగ్గర. ఓం శ్రీ భవామి అక్కడ పండ్లు ఏమన్నా ఉంటే ఒక 5 పళ్ళు పెట్టండి, అక్కడ పెట్టి నీళ్ళు వెళ్ళండి. ఓం సత్యం ద్రవ్యామి ప్రదో సర్వమే స్వరాక్షణం యాదాయ స్యాహం ఉదానాయ స్యాహం స్వానాయ శ్రీ రమాసహిత సత్యనారాయణ పరిపాలదేవతాభ్యో నమః. వాహిత దేవతాభ్యో మధుర నారీకేల వివిధ ఫలాని సమర్పయామి. మళ్ళీ నీళ్లు చల్లండి, దేవుడి దగ్గర నీళ్లు చల్లండి. ఓం మధ్యే దేవాలయం సమర్పయామి. అద్భుతమైంది మధ్యే దేవాలయం సమర్పయామి. ఉత్తరాఘోషణస్తోక్షాంగ్రోత్తరతనం పునరాజమీం సమర్పయామి. తాంబూలార్ధే సువర్ణ పుష్ప దక్షిణార్థే నమస్కారాన్ సమర్పయామి. ఒక కర్పూరం బిళ్ళ వెలిగించండి. మళ్ళీ తీసుకురండి. హారతి చుట్టూరా నీళ్లు నింపండి. దేవుడికి చూపించిన తర్వాత మీరందరూ కళ్ళ కట్టుకోండి. సంతత శ్రీరస్తు సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. స్వామి దగ్గర అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు వేసి దండం పెట్టండి. ఆవాహక శ్రీరమా సహిత సత్యనారాయణ సాంగ సపరివార దేవతాభ్యో నమః. నానాభ్య పరిమళ పత్రే పుష్పాక్షర సమర్పయామి. ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఇంకా కథ మొదలు పెడుతున్నాము.
అక్షితలు పుష్పం చేతి పెట్టుకోండి. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజాననవక్తార్కం గజాననమహర్నిశం ఏకదంతం భక్తానాం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యార్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏకధానైమిషారణ్యే ఋషి శ్లోకకాదయః ప్రప్రచ్ఛురాగతం సర్వేషు కూడా నైమిషారణ్యము అనేటువంటి ఒక అడవి లోపల ఋషులందరూ కూర్చున్నారు, తపస్సు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండేటువంటి ఋషుల్లో గొప్పవాడైనటువంటి సూత మహాముని కాబట్టి అందరూ ఋషులు. ఆ సూత మహర్షికి నమస్కరించి, స్వామి భూలోకములో మనుషులందరూ కూడా ఈ ప్రపంచంలో సుఖ సంతోషాలను పొందాలి అంటే అతి సులభమైనటువంటిది ఏమిటి మాకు తెలియజేయమని చెప్పి ఆ యొక్క సూత మహర్షిని ఋషులు అడిగారు. ఆ సూత మహర్షి చెప్తూ ఉన్నాడు, పూర్వం నారద మహర్షి సకల లోకాలను తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా తిరుగుతూ ఉన్నాడు అంటే నారాయణ 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 ఆ భగవన్నామ స్మరణ చేస్తూనే చతుర్దశ భువనాలు 14 లోకాలను తిరుగుతూ ఉన్నాడు. సమయంలో కూడా మర్త్యలోకముపాగత నారద మహర్షి మనుష్యలోకానికి వచ్చాడు, భూలోకానికి. ఇక్కడ మనుషులందరూ కూడా పాపం అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి ఈ సృష్టిని మహావిష్ణువు ఆరంభం చేసినాడు కాబట్టి పాపం యొక్క మనుషులందరినీ కూడా తరింపజేయడం కోసము నారద మహర్షి వెంటనే కూడా వైకుంఠానికి వెళ్ళినాడు. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తిని దర్శించుకున్నాడు. మనందరికీ తెలిసినట్టుగానే ఆ శ్రీమన్నారాయణమూర్తి 4 చేతుల్లో కూడా శంఖము, చక్రము, రథ, ఉద్భమను చక్కగా అలంకారాన్ని చేసుకుని చక్కటి పీతాంబరమును ధరించినటువంటి వాడి మెడలో తులసి మాలను ధరించి క్షీర సముద్రంలో బౌలింపు సేవ చేస్తూ ఉంటాడు. పాల సముద్రంలో లక్ష్మీ సమేతుడుగా బౌలింపు సేవ చేస్తూ ఉంటాడు. ఆ నారద మహర్షి ప్రార్థన చేశాడు కాబట్టి వెంటనే మహావిష్ణువు సాదరంగా నారద మహర్షి యొక్క విశ్వమంతా లోకాలన్నీ బాగున్నాయా అని అడిగాడు. అప్పుడు వెంటనే నారద మహర్షి ఉన్నాడు, స్వామి ఈ ఒక్కసారిగా మార్గ మధ్యములో ఉండేటువంటి భూలోకానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కూడా సుఖము లేదు, సంతోషం లేదు. కొందరికి తినడానికి తిండి లేదు, కొందరికి ఉందాము అంటే వసతి లేదు, కొందరికి కట్టుకుందాము అంటే బట్టలు కూడా లేకుండా ఉన్నాయి. అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి మనుషులందరూ కూడా సుఖ సంతోషాలు అనుభవించాలి, కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలి. స్వామి సులభమైనటువంటిది చెప్పండి అని అడిగాడు. వెంటనే ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి చాలా సంతోషించి, నారద నీవు లోకహితార్థమై చక్కటి విషయాన్ని అడుగుతున్నగా భూలోకంలో ఉండేటువంటి ఏ మనుష్యుడైనా సరే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసినట్లయితే వారు సుఖములను పొందుతారు, శుభములను కలుగుతాయని చెప్పాడు. అని వినగానే నారద మహర్షి అన్నాడు, స్వామి యొక్క వ్రత విధానం ఏమిటో నాకు సవిస్తరంగా తెలియజేయమని చెప్పి అడిగాడు.
మహావిష్ణువు నారద ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి ఆచరించాలి అనుకునేటువంటి వారు ఉదయాన్నే లేచి కాల కృత్య నిత్య క్రమానుష్ఠానములన్నీ కూడా నెరవేర్చుకుని శుచి అయి నిర్మలమైనటువంటి మనస్సులో కూడా ఆ భగవంతుని సాయంకాలం వరకు ఉపవాసించి స్మరించి మళ్ళీ తలారా స్నానము ఆచరించి ఏదైతే సత్యనారాయణ స్వామి యొక్క మందిరం ఉంటుందో దాన్ని శుభ్రంగా నీటితో కట్టుకొని దానికి గంధము పసుపు కుంకుమలతో అలంకారం చేసి మనకు అందుబాటులో ఉండేటువంటి మామిడి కొమ్మలు కానీ అరటి కొమ్మలు చెరకు గడలు ఏవైతే ఉంటే వాటితో అలంకారం చేసి ఆ యొక్క వస్త్రాన్ని తెల్లటి వస్త్రాన్ని దానిపైన వేసి ఈ యొక్క పీఠాన్ని ఉంచేటువంటి స్థలమంతా కూడా ఆవు పేడతో అలికి అష్టదళ పద్మములు వేసి దానిపై ఈ యొక్క సత్యనారాయణ స్వామి మందిరంలో పీఠను ఉంచి తెల్లటి వస్త్రంలో బియ్యం పోసి గణపతి గౌరీదేవత పంచలోకపాలకులు అధిదేవత ప్రత్యదేవత సహిత నవగ్రహ దేవతలు తర్వాత అష్టదిక్పాలకులు సత్యనారాయణ స్వామిని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరందరినీ కూడా మనం ఆ యొక్క వర్ణదేవుని కూడా కలశంలో ఆవాహన చేసుకొని ఏదైతే స్వామి వారి యొక్క విగ్రహం ఉంటే ఆ స్వామికి పంచామృతములతో శుద్ధ గంగోరకము కొబ్బరి నీటితో సుగంధమైనటువంటి ద్రవ్యములతో ఇలా మనం ఆ స్వామి వారిని అభిషేకించి అలంకారం చేసి ఆ స్వామి వారిని సుగంధమైనటువంటి పుష్పములతో సుగంధ ద్రవ్యములతో అర్చించి ఆ తర్వాత కథను శ్రద్ధగా వినాలి అని చెప్తున్నాడు శ్రీమన్నారాయణమూర్తి. ఈ యొక్క వ్రతాన్ని నూతన గృహ ప్రవేశ సమయంలో కొత్త ఇంట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత వివాహములు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పుట్టినరోజు సందర్భాల్లో షష్ఠి పూర్తి మహోత్సవము ఎలాంటి శుభ కార్యక్రమములు మన ఇంట్లో జరుగుతూ ఉన్నా సరే ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్తూ ఉన్నాడు భగవానుడు. తర్వాత ఈ యొక్క వ్రతాన్ని దేవాలయంలో కానీ లేదా నదీ తీర ప్రదేశంలో కానీ స్వగృహంలో వసతి గృహంలో అడవి లోపల తోట లోపల వనము లోపల పంట పొలముల లోపల కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయనున్నాడు. తర్వాత ఈ మాసములు ఏమిటి విశేషమైనటువంటివి అంటే కార్తీక మాసము చాలా విశేషమైనటువంటిది. అందులో ఏకాదశి పౌర్ణిమ తిథులు మహా విశేషమైనటువంటివి. ఈ యొక్క కార్తీక మాసంలో ఏ రోజైనా ఎప్పుడైనా సరే వ్రతాన్ని ఆచరించవచ్చు, చేసుకోవచ్చు. అట్లాగే ప్రతి నెల మనం ఈ యొక్క వ్రతాన్ని చేయాలి, ఆచరించాలి అనుకున్నప్పుడు ఏకాదశి పౌర్ణమి తిథుల్లో చేయమంటున్నారు. కాబట్టి ఈ వ్రతాన్ని మనం ఏ మాసంలో అయినా ఏ సందర్భంలో అయినా ఉదయము మధ్యాహ్నము తర్వాత సాయంకాలము ప్రదోష సమయంలో రాత్రి వేళలో కూడా ఈ వ్రతం చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని 4 వర్ణముల వారు ఆచరించాలి. ఎవరైనా సరే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనుష్యుడి యొక్క వ్రతం చేసుకోవచ్చు. అందుకనే భగవానుడు చివరిగా నారద మహర్షి చెప్తూ ఉంటాడు, ఈ వ్రతాన్ని మనం ఎక్కడ చేస్తూ ఉన్నా సరే, ఎప్పుడు చేస్తూ ఉన్నా సరే, ఏ సందర్భంలో చేస్తూ ఉన్నా సరే శ్రద్ధగా ఎవరైతే వ్రతాన్ని చేస్తారో వారు ఇహపర సుఖములు అనుభవిస్తారు అని చెప్పి స్వయంగా వైకుంఠంలో మహావిష్ణువు నారద మహర్షికి చెప్తూ ఉన్నటువంటి వృత్తాంతంలోని ప్రథమాధ్యాయం. ఇది శ్రీదేవాస్కాండే సత్యనారాయణ కథ ప్రథమోధ్యాయ సమాప్త. పురో సత్యనారాయణ భగవానికి జై. అక్కడ అక్షంతలు పుష్పాలు వేసి ఒక కొబ్బరికాయ కానీ పండు కానీ నైవేద్యం చూడు.
అందరూ ఉన్నారు. ఓం గణేయా ఆవలా పుష్పారత్నద్వపుష్పునే బృహత్పతి ప్రసోతాస్తానో ఛందం హసః పెట్టేసి అక్కడ పెట్టేసి ఆ పాతయి కింద పెట్టేసుకోండి. అక్కడ స్థలం లేకుండా తీసి కింద పెట్టేసి కొత్త పెట్టండి. మీద నీళ్లు తల్లి కర్పూరం వెలిగించండి. ఓం దత్తర్గోదేవం భర్గోదేవ శ్రీమి యోగేన సాధ్యందవర్దేర్హింజానందం సంతం శ్రణంసి स्वाहा प्राणान स्वाहा प्राणान स्वाहा व्यानान स्वाहा उदानान स्वाहा समानान स्वाहा श्री रामास्ते सत्यनारायण सुंदर परिवार देवता क्षणनानि आनंदगुरुपूर्ण मंगलनीरायण दक्षयामि नमस्करोमि हस्तेन रक्षां धारयामि. పుష్పం తీసుకోండి, చేతులు పట్టుకోండి. సత్యనారాయణ స్వామి నమః. द्वितीयोऽध्यायः प्रारम्भः. सूतोवाच अथान्वच्छं प्रवक्ष्यामि कृतं वेदवाद्विद कच्चित् काशीपुरम्हे यासीत् विप्रो अतिनिर्धनः शत्रुभ्यां व्याकुलो भूत्वा नित्यं बभ्रामभूत्. నగరంలో శతానందుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు నివసించేటువంటి ఆ శతానందుడు అనేటువంటి బ్రాహ్మణుడు తన కుటుంబాన్ని పోషించడం కోసము ఆహారం లభించేది తినేటువంటి వాడు. ఒకనాడు బ్రాహ్మణేదావిడిగా కాశీ పట్టణంలో తిరిగాడు. భిక్షాటన చేద్దాము అని చెప్పి వెళ్ళగానే ఎవరు కూడా భిక్షం వేయలేదు. పాపం అందరూ కూడా నానా దుర్భాషలు ఆడారు, తిట్టారు పాపం బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఒక దేవాలయం దగ్గరికి వచ్చి అందరికీ ఒక విశ్వంలో ప్రపంచంలో ఆ భగవంతుడే దిక్కు కాబట్టి బ్రాహ్మణుడు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ అనేకంగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి సాక్షాత్తు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి వెంటనే వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని పొందినటువంటి వాడి ధరించి ఆ బ్రాహ్మణి దగ్గరికి వచ్చి ఆ శతానంది చెప్తూ ఉన్నాడుగా, నీవు శ్రద్ధగా భక్తితో సత్యనారాయణ స్వామి పథకం చేసినట్లయితే నీకు అష్టైశ్వర్యములు కలుగుతాయి, సుఖ సంతోషములు కలుగుతాయి అని చెప్పాడు. ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధగా చేయమని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి భగవానుడు అంతర్ధానమైపోయినాడు, మాయమైపోయినాడు. అప్పుడు యొక్క బ్రాహ్మడికి శతానందుడికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎట్లయినా చేయాలి అని చెప్పి అనుకున్నాడు. చేయడానికి ధనములు వస్తువులు లేవు కదా అని చెప్పి జోలను తీసుకొని కాశీ పట్టణంలోకి వెళ్ళాడు. అక్కడ పట్టణంలో ఎవరైతే ఇదివరకు బ్రాహ్మణ్యందరూ దూషించినారో వారందరూ ఆ స్వామి నమస్కారం చేసి, స్వామి పొరపాటు జరిగిపోయింది, మిమ్మల్ని మేము
వంటలలో తొందరపడి దూషించినాము, మీ మనస్సును నొప్పించాము, కాబట్టి మమ్మల్ని క్షమించండి స్వామి, మీకేం కావాలి చెప్పండి, మీకు ఇస్తాము అని చెప్పి అడిగారట. అప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు చాలా సంతోషించి, ఈరోజు నేను మా స్వగృహంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయాలి అనుకున్నాను, పూజా ద్రవ్యములు మాకు ఇవ్వగలరని చెప్పి అడిగారు. వెంటనే అందరూ కూడా పసుపు, కుంకుమ, హారతి, కర్పూర, అగరబత్తులు, కొబ్బరికాయలు, పంచామృతములు, చక్కెర, ఏవైతే స్వామి వారి వ్రతములకు అవసరమో కాదో అన్ని బ్రాహ్మణుడు ఇచ్చారు. అవన్నీ తీసుకున్నాడు. సాయంకాలం త్వరగా ఇల్లు చేరి తన ఇంటిని నీటితో శుభ్రము చేసుకుని ఆ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా తలారా స్నానము ఆచరింపచేసి తన బంధువులను, బ్రాహ్మణులను, స్నేహితులను, చుట్టాలందరినీ కూడా సాయంకాల ప్రదోష సమయంలో తోడుకొని వచ్చి భక్తితో శ్రద్ధగా వ్రతాన్ని బ్రాహ్మణుడు చేశాడు. అతనికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినాడు కాబట్టి అష్టైశ్వర్యములు కలిగినాయి, ఆనందంగా జీవితం గడుపుతున్నాడు. ప్రతి మాసము కూడా ప్రతి నెల ఆ యొక్క బ్రాహ్మణ వ్రతాన్ని చేసేటువంటి వాడు. ఒకనాడు వైశాఖ మాసంలో వ్రతం చేస్తున్నాడు. కట్టెలమ్ముకునేటువంటి వాడు వచ్చాడు. పాపం అతనికి దాహం వేసి మంచి నీరు తాగుదామని వచ్చాడు. బ్రాహ్మణ వ్రతం చేసుకున్నాడు కాబట్టి ఆ వాకిట్లోనే కట్టెల మోపులన్నీ కూడా పడవేసి కూర్చున్నాడు. వ్రతం అయ్యేంత వరకు ఆ వ్రతం అయిపోయింది. బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు. కట్టెల మొక్కునేటువంటి వాడు, స్వామి లోపల ఏదో వ్రతం చేశారు, పూజ కదా, ఏంటి ఎందుకు చేశారు అని అడిగారు. అప్పుడు అన్నాడు, ఇది సత్యనారాయణ వ్రతము అయ్యా, ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధగా చేస్తారో ఇహపర సుఖములు అనుభవిస్తారు, కష్టాలని తొలగిపోతాయి. ఆ కట్టెల మొక్కునేటువంటి వాడికి చాలా సంతోషం కలిగినది. స్వామి నా కష్టములన్నీ తొలగిపోవడం కోసం నేను మీకు వ్రతం చేస్తాను, నా దగ్గర కూడా ధనం లేదు, ఈ కట్టెల మోపులన్నీ కూడా అమ్మివేస్తాను, ఎంత ధనం లభిస్తుందో లభించినటువంటి ధనంతో ఈ వ్రతం చేస్తా అని చెప్పి నమస్కారం చేశాడు భగవంతుడికి. తీర్థప్రసాదాన్ని స్వీకరించి ఆ బ్రాహ్మణుడు ఏదైతే మంచినీరు ఇచ్చాడో ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి మంచినీరును త్రాగి దాహ ఉపశమనాన్ని పొంది బ్రాహ్మడికి నమస్కారం చేసి వెంటనే కట్టెల మోపులకి భుజముపై పెట్టుకొని అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి రాగానే అందరికీ ఆ రోజు కట్టెల మోపులు ఎక్కువ అవసరం ఏర్పడి అందరూ కూడా ఎక్కువ ధనం ఇచ్చి కొనుక్కున్నారు. కట్టెల మోపులు సులువుగా అమ్ముడుపోయినాయి. రోజు లభించేటువంటి ధనము కంటే ఎక్కువ ధనము లభించింది. చాలా సంతోషించాడు. ఆ లభించినటువంటి ధనమును తీసుకున్నాడు. లోభత్వం చేయలేదు, ఆలస్యం చేయలేదు. వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతమునకు కావలసినటువంటి పూజా ద్రవ్యములన్నీ కూడా చక్కగా సమకూర్చుకున్నాడు. అప్పటి నుండి ఆ కట్టెల మొక్కునేటువంటి వాడి కష్టములు తొలగిపోయినాయి, సుఖము సంతోషం తొలగిపోయినాయి. అట్లాగే ఈ యొక్క బ్రాహ్మణుడు ప్రతి మాసానికి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి వారు బ్రతికున్నంత కాలం కూడా ఇహపర సుఖములు అనుభవించి అంత్యాన ఇద్దరు కూడా మోక్షానికి ఎదిరారు. ఇది శ్రీనివాసకాండే సత్యనారాయణ కథ విధియోధ్యాన సమాప్త. గురు సత్యనారాయణ భగవానికి జై. మళ్ళీ అక్షంతలు పుష్పం వేయండి, కొబ్బరికాయ కొట్టండి.
कर्पूरं वेदवेलिगिंचंడి శ్రీరమాసైత సత్యనారాయణ సాంగత పరివార దేవతాభ్యో నమః నీళ్ళు తిప్పేసి ఉంచండి కళ్ళకి వేసుకోండి మళ్ళీ అక్షతలు పుష్పం తీసుకుంటే తదాశ్రీర్వాసైక సత్యనారాయణ స్వామి దేవత నమః తృతీయోధ్యాయః ప్రారంభః తద్వాచ పునరగ్రే ప్రవక్ష్యామి శృణుత్వం సప్తమాః పురాచోల్కాముఖో నామ నృపశ్చాసీన్ మహీపతిః జితేంద్రియసత్యవాదీ గచ్చన్ దేవాలయం దినే దినే విజాన్ సత్తోషయే సుధీః పూర్వట వృఖాపురమనే మహారాజు ఆ రాజు ఎలాంటి వాడు అంటే సత్యధర్మపరాయణుడు అందరికి దాన ధర్మాలు చేసుకునేటువంటి వాడు మంచి ఆధ్యాత్మికంగా ప్రతిపాదిస్తున్నాడు భద్రశీలా నదీ తీరంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు చేస్తూ ఉన్నారట ఒక వైశ్యుడు చూశాడు రాజారి దగ్గరికి వచ్చి చూసి ఈ వ్రతము పేరేమి మీరు ఎందుకొరకు వ్రతాన్ని చేస్తూ ఉన్నారు చేసినా ఏమి ఫలితాలు కలుగుతాయి అని చెప్పడిగాడు ఇప్పుడు వెంటనే రామన్నాడు సత్యనారాయణ వ్రతమయ్యా ఈ వ్రతాన్ని మనం చేయడం ద్వారా ముఖ్యముగా సంతానానికి సంతానం కలుగుతుంది అని చెప్పాడు ఎలాంటి వివాదములు ఉన్నాతో కూడా తొలగి మనకు జయములు కలుగుతాయని చెప్పాడు వెంటనే ఆ వైశ్యుడు రాజుగారిని మళ్ళీ ప్రశ్న వేశాడు రాజా ఈ వ్రత విధానం అంతా నాకు సవిస్తరంగా తెలియజేయని చెప్పి ఆ రాజుగారి దగ్గర తెలుసుకుని వెంటనే ఆ వైశ్యుడు ఇల్లు చేరి తన భార్య అయినటువంటి ధర్మపత్నికి లీలావతికి వ్రత మహత్యాన్ని వివరించాడు ఆవిడ కూడా చాలా ధర్మమైనటువంటిది కాబట్టి ఆ భగవంతుడు ప్రార్థన చేశారు ఒకనాడు దంపతులు స్వామి ఇంకొక అనుగ్రహం చేత మాకు సంతానము కలిగినచో వ్రతాన్ని మేము ఆచరిస్తాము మా కోరిక నెరవేర్చని ప్రసాదించండి ఆ భగవాన్ ప్రసన్నమైనాడు సత్యనారాయణ స్వామి అనుగ్రహించినాడు 10 మాసములకు సంతానాన్ని ప్రసాదింప చేశాడు కూడా వైశ్యుడి భార్య అడుగుతున్నది స్వామి మనకు సంతానము కలిగినది కాబట్టి వ్రతాన్ని చేద్దాము అనుకున్నాము ఎప్పుడు వ్రతం చేద్దాము అని చెప్పి అడిగారు ఆ యొక్క వైశ్యుడు అన్నాడు అమ్మాయి పుట్టింది కాబట్టి మనము
అమ్మాయికి వివాహాన్ని జరిపిస్తాం కాబట్టి వివాహ సమయంలో మనం వ్రతాన్ని చేద్దాము అని చెప్పి ఈసారి వ్రతం వాయిదా వేస్తాడు. అయితే పుట్టినటువంటి అమ్మాయికి మాత్రం కళావతి అనే నామకరణం చేశారు. అల్లారుగా గారాభముగా పెంచుకున్నాడ. కొన్ని సంవత్సరములు గడిచాయి, రోజులు, మాసములు, పక్షములు, సంవత్సరాలు గడిచేసరికి యుక్త వయస్సు వచ్చింది కళావతికి. అప్పుడు ఆ కళావతి యువకుడైనటువంటి వైశ్యకుమారుని దేశ దేశాలన్నీ కూడా వెతికి తీసుకుని కళావతికి ఇచ్చి మహాఘనంగా వివాహాన్ని జరిపించినారు. వివాహ సమయంలో బంధువులు, బ్రాహ్మణులు, స్నేహితులు, చుట్టాలందరూ కూడా బంధువులు కలుసుకున్నారు. మధురమైనటువంటి సంభాషణ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి అందరూ సంతోషంలో ఉండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మరిచిపోయినారు. భగవానుడు అనుకున్నారట, దేనికైనా కాలమే సమాధానం చెబుతూ ఉంది అని చెప్పి కోరుకున్నాడు. ఎందుకంటే సంతానం లేనప్పుడు సంతానం అయితే గతి చేస్తాము, సంతానం అయిన తర్వాత వివాహ సమయంలో అన్నారు. ఇప్పుడు కూడా వ్రతం చేయలేదు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. కళావతి వివాహాన్ని జరిపించినటువంటి బంధువులు, బ్రాహ్మణులు, స్నేహితులు, చుట్టాలు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ యొక్క మామారుడు కొంత ధనాన్ని తీసుకుని వేరే రాజ్యానికి వ్యాపారం చేద్దామని చెప్పి వెళ్ళారు. అక్కడ వారు విదేశీకే చీకటి పడిపోయింది. ఆ రాత్రి సమయంలో ఇద్దరు మాయ దొంగలు సంభవించి రాజుగారి దగ్గర ఉండేటువంటి ధనమును దొంగిలించి ఈ వైశ్యుల దగ్గర పడవేసి మాయమైపోయింది. అట్లాగా రాజవడలు రాజ్యాన్ని మొత్తం తిరుగుతూ వైశ్యుల దగ్గరకు వచ్చారు. ధనముతో ఉన్నటువంటి సంతులను గుర్తించి వీరు దొంగతనం చేశారు అని చెప్పి అనుకొని వెంటనే వారిని బంధించి రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క వైశ్యులకు వారు తెచ్చినటువంటి ధనము దొంగిలించబడినటువంటి ధనం తీసుకుని వెళ్ళి రాజు ముందు ఉంచారు. రాజు ఎలాంటి విచారణ జరిపించలేదు. వెంటనే కారాగారంలో బంధించారు. ఆ తర్వాత ధనమంతా తన ధనాగారంలో వేసుకున్నారు. ఇక్కడ ఇంటి వద్ద లీలావతి కళావతి చూడడానికి ఇంటి లేకుండా అయిపోయింది కాబట్టి వారు రోజు భిక్షాటన చేస్తూ ఉన్నారు. ఒకరోజు కళావతి భిక్షాటనకు వెళ్ళింది కానీ ఇంటికి తిరిగి రావడం ఆలస్యం అడుగుతున్నది. అమ్మా, ఇంత రాత్రి అయిపోయింది, ఈరోజు ఎక్కడికి వెళ్ళినాం, ఏమి జరిగింది అడుగుతున్నది. ఆ యొక్క లీలావతితో తల్లితో అంటుంది కూతురు కళావతి, ఈ రోజు ఒక బ్రాహ్మణుని ఇంత సత్యనారాయణ వ్రతం జరిగిందమ్మా. ఆ వ్రతాన్ని చూశాను, కథను శ్రద్ధగా విని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వచ్చాను. అందువలన ఇంత ఆలస్యం అయిపోయింది ఈ రోజు అని చెప్పగానే ఆ లీలా భగవంతుడు సత్యనారాయణ స్వామి గుర్తుకు వచ్చాడు కాబట్టి వెంటనే భగవంతుని ప్రార్థన చేసింది. స్వామి, మా కుటుంబం వల్ల పొరపాటు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము వ్రతము ఆచరిస్తాము, వ్రతం చేస్తాము. కానీ నా భర్తారుడు ఎక్కడ ఉన్నారో క్షేమంగా ఇల్లు చేరుకోవాలి అని చెప్పి నమస్కారం చేస్తుంది. ఆ యొక్క భగవానుడు వెంటనే రాజుగారి స్వప్నంలో కనిపించినాడు. రాజా, నీవు బంధించినటువంటి వరిష్ఠులు నా భక్తులయ్యా, దొంగతనం చేయలేదు, దొంగలు కాదు. వెంటనే వారిని విడుదల చేయమని చెప్పాడు. ఆ రాజు భయపడి నిద్రలేచి తెల్లవారుజామున ఆ యొక్క సభ ఏర్పాటు చేసి కారాగారంలో వచ్చి వారిని వైశ్యులిద్దరిని కూడా మామూలుని విడుదల చేసి క్షౌరాది కర్మల భంగ స్నానాన్ని చేయించి వస్త్రం ఇచ్చి సంతోషపరిచి వారి దగ్గర తీసుకున్నటువంటి ధనం కంటే ఎక్కువ ధనాన్ని ఇచ్చి సంతోషపెట్టి మీరు ఇంటికి వెళ్ళి పంపించాడు. ఆ వైశ్యులిద్దరు కూడా మామాలుడు ఆ ధనము తీసుకుని సంతోషముతో ఇంటికి వెళ్తూ ఉన్నారట. ఇది శ్రీనివాసకాండే సత్యనారాయణ కథ తృతీయోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ భగవానికి జై. ఒక కొబ్బరికాయ కొట్టండి, అక్షంతల పువ్వు వేసి
Bro, it's going 15 minutes. Let it go now. Video. Huh? Done. नारिकेल प्रणवेन्द्रं समर्पयामि कर्पूर मंगलनीराजन दीपं क्रयमात्रं दवाहापुनन्दाति आनन्दश्रीरस्तु संभङ्गाय भवन्तु नित्यश्रीरस्तु नित्य मंगलानि भवन्तु। మళ్ళీ అచ్యుతలు పుష్పం తీసుకోండి। అథాశ్రయ సత్యనారాయణ స్వామినే నమః। చతుర్థోధ్యాయః ప్రారంభః। భగవానుడు మళ్ళీ 4వ అధ్యాయానికి యాత్రాం కృత్వా తతస్సాత్తుర్మంగళాచార పూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యో స్వనగరం ప్రతి। అంటే ఈ యొక్క వైశ్యులు రాజు గారు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు। ఇంటికి వెళ్తూ వైశ్యులిద్దరికి కూడా ధనం ఎక్కువగా రాగానే మామవారికి కొంత అహంకారం వచ్చేసింది। అయితే ఆ భగవానుడు శ్రీమన్నారాయణ మూర్తి సన్యాస రూపాన్ని ధరించి వారికి ఎదురుగా వెళ్ళి అడిగాడు, అయ్యా మీ యొక్క పడవలో ఏమేం వస్తువులు ఉంటాయని చెప్పి అడిగాడు। వారి యొక్క వైశ్యులిద్దరు కూడా మామూలు సో సన్యాసి మా పడవలో ధనములని మాయం చేద్దాం అనుకుంటున్నావా? అలాంటిది ఏమీ లేదు స్వామి, మక్కులు తీగలు పూలు మాత్రము ఉన్నాయని చెప్పారు। ఆ భగవంతుణ్ణి హేళన చేశారు, ఆ తర్వాత అసత్యాన్ని చెప్పారు। అయితే ఆ భగవానుడు ఏం చేస్తాడు అంటే ఏది ధర్మమైనటువంటి కోరికలు మనం కోరుకుంటామో నెరవేరుస్తాడు, ఏది సత్యాన్ని చెప్తామో అది చేస్తాడు। అప్పుడు పదాస్తు అన్నాడు భగవానుడు। కొంత దూరంగా వెళ్ళాడు, ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు, ధ్యానం చేస్తున్నాడు। ఈ వైశ్యులు నదీ తీరంలో వేసుకుని నదీ తీరం ప్రయాణం మొదలు పెట్టారు। కొంత దూరానికి రాగానే ఒక అలలు కూడా పైకి తేలుతూ ఉన్నాయి। ఈ యొక్క పడవలన్నీ కూడా అలలు పెద్దగా అయిపోయినాయి, ఈ పడవలేమో తేలిక అయిపోయింది। వారికి అనుమానం అనిపించింది। వెంటనే కూడా ప్రతి ఒక్క సంచి మూతని విప్పి చూశారు। సంచులో ఏమిటంటే అన్నిట్లో ఆకులు పూలు ఉన్నాయి। ఆ స్వామితో బదులు ఏదైతే చెప్పారో అవి మాత్రమే ఉన్నాయి, మిగతా ఎంత ఈ ధనమంతా మాయమైపోయింది। అప్పుడు మామాలు ఒకరిముఖముఖరు చూసుకుంటూ మహా దుఃఖముతో ఏడుస్తూ ఉన్నటువంటి వారి యొక్క భగవంతుని యొక్క మహిమ వలన జరిగినది, ఆ భగవంతుని దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఏడుస్తూ అనేకంగా దుఃఖిస్తున్నటువంటి వారి ఆ సత్యనారాయణ స్వామి ఎక్కడైతే ధ్యానం చేస్తున్నాడో అక్కడికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేశారు। స్వామి కృపా జరిగిపోయింది, క్షమించండి, మీతో మేము అసత్యాన్ని చెప్పాము, అబద్ధాన్ని చెప్పాము, మా దగ్గర ధనం ఉండేటువంటిది స్వామి, కొంత ధనం ఉన్నది, ఆ ధనాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి పేర్కొన్నారు। ఆ భగవానుడు వెంటనే ఇప్పుడు సత్యాన్ని చెప్పావు కాబట్టి మీ ధనం మీకు లభిస్తుందయ్యా, క్షేమంగా వెళ్ళండి, మీరు సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని చేస్తారు అని చెప్పి చేయకపోవడం చేత దుఃఖములు కలుగుతుంది। వెంటనే సత్యనారాయణ స్వామికి వ్రతం చేయమని చెప్పి కూడా గుర్తు చేశారు। తర్వాత ఈ యొక్క వైశ్యులు మా భగవంతుని నమస్కారం చేసుకుని పడవల దగ్గరికి వచ్చి చూసేసరికి ధనము ఆ సంచుల్లో నిండి ఉన్నది। ఆర్థికంగా మళ్ళీ పడవలో నింపుకున్నారు।
ఇంటికి వెళ్తూ ఉన్నారు నదీ తీరం గుండా. ఈ యొక్క శుభవార్తని భార్య బిడ్డకు తెలియజేయాలి అని చెప్పి ఒక దూతను పంపారు ఇంటికి. లీలావతిని కళావతి నదీ తీరానికి రమ్మని చెప్పి ఆ దూత వచ్చేసరికి ఇంట్లో లీలావతి కళావతి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఆ దూత వచ్చన్నాడు, అమ్మా లీలావతమ్మ కళావతమ్మ అనే భర్త అల్లుడు ఇప్పుడే నదీ తీరానికి చేరుకోబోతున్నారు, వెంటనే రమ్మన్నారు నదీ ఒడ్డుకి అని చెప్పగానే లీలావతి కళావతి చాలా సంతోషించారు. లీలావతి అమ్మ నేను వ్రతం పూర్తయిపోయింది, తీర్థ ప్రసాదం స్వీకరించాను, నదీ తీరానికి వెళ్తున్నాను, నీ వ్రతం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదము తీసుకుని రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. కళావతి పాపం ఆలస్యమైనా సరే శ్రద్ధగా భక్తితో సత్యనారాయణ స్వామికి వ్రతం చేసింది. అయిపోయిన వెంటనే కూడా తీర్థ ప్రసాదాన్ని మరిచిపోయింది కాబట్టి తీసుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ కళావతి వచ్చేసరికి మామ పడవ క్షేమంగా గుడ్డున చేరుకున్నది. కానీ అల్లుని యొక్క పడవ నదీ తీరంలో పడవతో సహా మునిగిపోయింది సాగరంలో, సముద్రంలో. అందరూ ఆ దృశ్యాన్ని చూశారు, మహా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు. ఆ వైశ్యుడికి అర్థమైపోయింది ఇది సత్యనారాయణ స్వామి మహత్యమరణ జరుగుతున్నది అని చెప్పి ఆ సత్యనారాయణ స్వామిని గట్టిగా ప్రార్థన చేస్తూ ఏడ్చాడు. అప్పుడు ఆ యొక్క భగవానుడు అనుగ్రహించి వైశ్యుడి సత్యనారాయణ వ్రతం చేసింది, కానీ తీర్థ ప్రసాదం తీసుకోలేదు. ఎక్కడికైనా చూసింది ఎప్పుడైనా అసలే వ్రతం అయిపోయిన వెంటనే మనం తీర్థ ప్రసాదం తీసుకోవడం చేత ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మనం పొందుతాము, అట్లాగే మోక్షాన్ని చేరుకుంటాం. కాబట్టి వెంటనే తీర్థ ప్రసాదం తీసుకుని రండి, శుభం జరుగుతుందనగానే వైశ్యుడు లీలావతి కళావతి సత్యనారాయణ స్వామికి క్షమాపణ వేడుకొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి నదీ తీరానికి చేరుకున్నారు. అందరూ కూడా అల్లుడి పడవ చేరుకున్నది, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఆ వైశ్య కుటుంబానికి జ్ఞానం కలిగిందట. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయకపోవడం మీద అనేకమైనటువంటి దుఃఖాలు కలుగుతున్నాయి కాబట్టి వెంటనే వ్రతం ఆచరించాలి అని చెప్పి భద్రశీల నదీ తీరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధగా ఆచరించి అక్కడి నుండి వారు ఇహపర సుఖాలని ప్రతి మాసము కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసి ఇహపర సుఖము అనుభవించి అంత్యానంగా అందరూ కాండే సత్యనారాయణ భగవాని సరిపోతుందా కొట్టుకున్నట్టే అది పక్కన ओम हिरण्यवात्रं वदः पूर्णदधानिमितभ्योधाने देवता ब्रह्म
ब्रह्मणो भारते गतैव इदमानुष्केजो दधाति सुन्दरश्रेयस्సు तन्मङ्गलानि भवन्तु रुद्रश्रेयस्సు मङ्गलानि भवन्तु श्रीमासे सत्यनारायण सायंकाले आनन्दकपूरमङ्गलनिराजनदीपदर्शनामि नमस्करोमि हस्तेन रक्षां धारयामि अथ श्रीरमासं सत्यनारायण स्वामी देवता पंचमो ये अक्षराలు తెలుసుకోండి अथान्यच्छं प्रवक्ष्यामि शृणुध्वं मुनिसत्तमा आसीत् तद्धो राजा प्रजा एकदा सवनं गत्वा बहुपुष्पं అంటే పూర్వమట ఇంకొక రాజ్యంలో చంద్రకేతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. సత్యధర్మ పరాయణుడు తెల్లవారుజామున వేటకని అడవికి బయలుదేరి వేటాడి అడవిలో ఉండేటువంటి క్రూరమైనటువంటి కొంతసేపు తర్వాత పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. సేద కూర్చున్నాడు అలసట. ఆ సమయంలో ఆ రాజ్యంలో ఉండేటువంటి గొల్ల పిల్లలందరూ కూడా ఒక దగ్గర చేరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేద్దాము అని చెప్పి వ్రతమునకు కావలసినటువంటి పూజ ద్రవ్యములన్నీ కూడా తులసి దళము పుష్పములన్నీ కూడా సమకూర్చుకొని వ్రతాన్ని చేయించడం కోసం ఒక బ్రాహ్మణుని తీసుకొని అందరూ కలిసి అడవి లోపల మారేడు చెట్టు దగ్గర కూర్చొని వ్రతాన్ని చేస్తూ ఉన్నారు. ఉన్నది వెళ్ళలేదు, నిద్రపోయింది. యాదవ్ గొల్లపిల్లలు ఏం చేస్తారు? బ్రాహ్మణే విధంగా వ్రతాన్ని చెప్తూ ఉంటే అదే విధంగా భక్తితో వ్రతాన్ని చేశారు. వ్రతమంతా పూర్తయిపోయింది. వెంటనే ఈ యొక్క వ్రతాన్ని చేయించినటువంటి బ్రాహ్మణోత్తముడికి ముందుగా దక్షిణ నమస్కరించారు. ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించారు. కొంత దూరంగానే గొల్ల పిల్లలకు మాకు కనిపించాడు. ఒక దొప్పులో తీర్థం, ఒక దొప్పులో స్నానం తీసుకుని ఎక్కడైతే నిద్రిస్తున్నాడో ఆ నిద్రాస్థలంలో ఆ యొక్క తీర్థ ప్రసాదాన్ని ఇచ్చి తీర్థ ప్రసాదాన్ని రాజు దగ్గర ఉంచి మళ్ళీ మీరు ఎక్కడైతే వ్రతం చేసుకున్నారో అక్కడికి వచ్చి స్వామివారి నమస్కారం చేసుకొని మళ్ళీ ఎవరికి చూశాడు. కానీ తీర్థప్రసాదం తీసుకోలేదు. అక్కడే వదిలేసి దూరంకి రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. కొంత దూరాన్ని పట్టుకొచ్చాడు. అదా ఈ యొక్క నోరు గురించి చనిపోయినారు, ఎక్కడికి వెళ్తారని వెంటనే చెప్తూ భగవంతుడు ప్రార్థన చేశాడట. ఆ భగవంతుడు చెప్తూ ఉన్నాడు, రాజా మనోగర్భపేత నీవు యొక్క సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తీసుకొని వదిలేశారు. అంటే మీకు ఈ దుఃఖాలు కలిగాయా? ప్రసాదాన్ని మీకు శుభం కలుగుతుంది నేను చెప్పాను.
ఎక్కడైతే గొల్ల పిల్లలు రకాలు చేశారో మానేడు చెట్టు కింద అక్కడికి వచ్చి నమస్కారం చేసి క్షమాపణ వేడుకొని తీర్థ ప్రసాదాన్ని రాజుగారు తీసుకున్నారు. వెంటనే రాజ్యము నుంచి ఒక భటుడు వచ్చాడు. రాధా మీకు దేవు ఉన్నది, మీ నూరు కుమారులు నిద్రలోంచి లేచినారు, శత్రువు రాజులందరినీ కూడా సంహరించినారు, మన రాజ్యమంతా మీకే ఉన్నది అని చెప్పగానే మహా ఆనందాన్ని పొందినటువంటి రాజు 100 కొడుకుల చేత 100 వ్రతములు చేయించినటువంటి వాడే 101 విఘ్నాలు రాజు ఆచరించాడు. దాని ఫలితముగా మన రాజ్యాన్ని రాజు పరిపాలించిన ప్రకారం కూడా ఆ రాజ్యంలో ఇలాంటి దుర్భిక్షాలు కష్టాలు నష్టాలు లేకుండా అందరూ కూడా సుఖ సంతోషాలు అనుభవించి ఈ విశ్వంలో ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నారో ఈ కోరిక అందరూ చేయించినటువంటి వారికి, చెప్పినటువంటి వారికి, కథను చూసినటువంటి వారికి, శ్రద్ధగా సాక్షాత్ అనుభవంలో కలిసి ఉన్నటువంటి శ్రీ వీరమైన సత్యనారాయణ స్వామి అనుగ్రహం మనందరికీ లభిస్తుంది అని చెప్పి వైకుంఠంలో ప్రాంతాన్ని యువకుల వారు పురుషులందరూ నైమిషారణ్యంలో తెలియజేస్తున్నారు. శ్రీదేవాస్కాండ సత్యనారాయణ కథ పంచమో సమాప్తః. బోలో సత్యనారాయణ భగవానికి ఓం ప్రాణ స్వాహా. ఓం సంతతశ్రీరస్తు సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ప్రసాదాలు ఏం చేశారో అక్కడ పెట్టేసేనా మొక్కేసి. With your hands. ఇక్కడ పెట్టేసి Rishinjami Indrador, Samador, Sarpasi, Swaha, Swaha, Samana, Swaha, దేవుడి దగ్గర నీళ్ళు తగ్గింది. దేవుడి దగ్గర నీళ్ళు అద్యంతి సమర్పయామి అక్షతమేంది తాంబూలార్తే సువర్ణ
पुष्प दक्षिणार्थे देवासहित सत्यनारायण स्वामी नमस्ते यानी कर्पूर ले मंगलारती श्री सत्यानंद श्री सत्यानंद सेवक मनस्कार स्वामी निकुलचे నోచినవారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వెంటేరెవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మ మనసగర స్వామిని నమః ఏ వేళైనా ఏ స్థామైనా ఇదే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణి స్వామిని అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి నదిలోనే కోవెల కడదాము అధికారాలు పసుపు శ్రీ సత్యనారాయణి సేవకురాకుమ్మ మనసార స్వామిని కులచి జయ మంగళమనరమ్మ కరములు జోడించి త్రిజందరించి మంగళకరమగుడి సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణి మనసా స్వామి స్వామి గురించండి నీళ్లు తిప్పి స్వామి అని దర్శనామి ఆ తర్వాత తీసుకొని అందరికి ఇవ్వండి. ఎదురు
అక్షింతలు పుష్పం తీసుకోండి. ఐదు ప్రదక్షిణాలు చేయండి అమ్మా. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ కాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకరమః పాపాత్మా పాపసంభవ हि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर. स्वामी దగ్గరికి సాష్టాంగ నమస్కారం చేయండి. ఓం మనసా శిరసా వదసా కరాభ్యాం కరణాభ్యాం ఓష్టాంగం ప్రణమ్య కరచరణకృతం ఆత్మానం లవణగంగామానసం వాపరాధం విదితం వా సర్వమే తస్మా జై శ్రీ మహాదేవ శంభో. నీ అక్షంతలు తీసుకున్నాం. అక్షంతలు తీసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ధ్యాన ఆవాహనకరి శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర దివ్య చరణారవింద అర్పణ వస్తు. చేతిలో నీళ్ళు పెట్టుకొని అక్షంతలు నీళ్ళు ఒక ప్లేట్ లో వదిలిపెట్టండి. ఓంకారేణ వాచా మనసేంద్రియైర్వా ఉజ్జాత్కరావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. దేవుడి దండం పెట్టుకోండి. ముందు మీరిద్దరు తీసుకొని తీర్థం పిల్లలకి ఇచ్చి అందరికి ఇవ్వండి. మీరు తీసుకోండి తీర్థం ప్రసాదము. ఆ తర్వాత పిల్లలకి ఇచ్చి మీరందరికి ఇవ్వండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం మస్తపాపక్షయకరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవత పాదోదకం పావనం శోభం.
మళ్ళీ అందరూ పసుపు కుంకుమ వేయండి దగ్గర స్వామి దగ్గర వేసి దండం పెట్టి ఓం గుణపోధంచ కరిష్యే చత్రమాఛాదజామి చావరాభ్యాం వేదయామి నృత్యంగాక్షరామి దర్పణం దర్శయామి ఆంధోణికామారోహయామి సమస్తరారోపచార భక్తోపచార శుక్లోపచార పూజాం సమర్పయామి ఆవాహిత మళ్ళీ ఏదైనా ఒక పండు స్వామి దగ్గర పెట్టి నీళ్లు తెల్లండి ఆవాహిత శ్రీ ప్రభాసహిత సత్యనారాయణ సాంగత పరివార దేవతాభ్యో నమః నైవేద్యం నీళ్లు తెల్లండి ఓం భూర్భువస్వః పూజా సమయే ఆవాహిత దేవతాభ్యో నమః ఫల నివేదనం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్ అర్ధం త్వా సత్యేన సచ్ఛందపర్తేన ప్రసింజామి అమృతో సమృతో స్వాసి స్వాహాం ప్రాణాన్ స్వాహం దానాన్ స్వాహం జనాన్ స్వాహం దానాన్ స్వాహాన్ స్వాహ ఆ స్వామి దగ్గర నీళ్లు చల్లండి అక్షింతలు వేసి దండం పెట్టండి మళ్ళీ పునః పూజాం సమర్పయామి శ్రీరమాసైత సత్యనారాయణ సాంగ సపరివార దేవత సుప్రీతా ప్రసన్నా వరదా భవతు ముందుగా ఆ గణపతి గౌరవం కదిలించండి యజ్ఞేన యజ్ఞమేదందేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసి ఏకనాగస్యంతే పూర్వే సాక్షాసంత దేవా కలశాన్ని కదిలించండి కలశం యజ్ఞేన యజ్ఞమేదందేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసంతే హనాగం భీమానస్యంతే పూర్వే సాధ్యాసంతే దేవా ఆవాహిత దేవతాభ్యో నమః యదా స్థానం ప్రవేశయామి ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం పునరాగమనాయ చ ఒక కొబ్బరికాయ కృష్ణ తీసుకొని కొబ్బరికాయ ఒక 2 పూలు ఒక పండు తీసుకొని మీ స్వాతి ఒళ్ళో పెట్టు 2 పూలు దేవుడి దగ్గర ఓం జాపర్ణే రియావలా పుష్పారాట్ట పుష్పనే బృహత్పరిప్రదోదాస్తానోగం చందనం మస ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెట్టుకొని కృష్ణ దండం పెట్టుకోండి ప్రసాదం పెట్టుకో దేవుడి దగ్గర అక్షింతలు ఇచ్చి దండం పెట్టు శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియతిష్టతే దీర్ఘ సుమంగళీ భవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు వ్యాపార ఉద్యోగ విద్యా సంతాన సౌభాగ్య శుభం శుభం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ Bye, Sathi. Bye. ये गिराना नहीं है मैं पहले तुमको एक बार You did not give attention towards him, no? That's why he is crying. Hello? హలో ఇందరమ్మా నానా ఏయ్ ఇంత కొడతాను ఎంత కలుగుతున్నావు అక్షింతలు ఇంకో కొద్దిగా What happened? ఏదో మన వీడియో ఇన్స్టాలో ఫోన్ పంపించాను నమస్తే పెట్టు చెప్పునా
What a beautiful ceremony. Thank you so much. The food was delicious. Your wife is an excellent chef. Everything was delicious and not spicy at all. We were able to eat everything. It was so fun. We'd like to take a picture. Will you guys rest this way? நீங்க சாமி கும்பிடும்போது Okay, bye. Thank you. Gracias. Thank you. Jaden, How is it? Good? Lovely people. Send it to us. Beautiful ceremony. Thank you for your generosity. Señores, hasta luego.
Encerramos temprano, pero eso no nos gusta que seguimos en casa, la comida muy buena. Un poco difícil para llevar. Ah, ok, gracias. Pati, espérate. Bye everyone. Bye Now we are looking like a pandit. On the process. करो करो अरे you already done? Yes. ఎందుకంటే పెరుగుంది కదా ఇలాగేనా పెట్టి Oh my God, you put in the right shape. But you went to see him. तुलसी पंचामृत में तुलसी नहीं होगा तुलसी है मंदिर में होता है मंदिर में होता है ना तुलसी कृष्णा टेम्पल पे ना वहाँ है ना तुलसी का वहाँ चावल है तुलसी क्या हो गया? अभी इतना सारा हुआ मिलाया उसको क्या चाहिए क्या चाहिए क्या फ्लावर चाहिए क्या उसको Running. It's 1.5 hour video. Yeah. Stop now. Huh? You stop. Or else I'll just take it. You check once. फ्लावर maybe no Yeah, nice. you want flower which flower you want அது அப்புறம் தரேன் छोटा नहीं ఇప్పుడు అయితే Papas. Papas. కొట్టేసేయండి పర్లేదు hold your like this. No, hey, no, don't touch. बोलो You go, man. అర్జున్ అక్కడ ఉన్నాడు రూమ్ లో ज्यादा फन
ये इन्होंने इतना खाना नहीं खाया कुछ भी అసలు వీళ్ళ హంగామా చూద్దాం ఒకసారి. What is this? స్వాతి ఒక్కసారి ఇట్రా చూడు జంగమా. బాగుంది మస్తు ఉంది కదా. నేనే చేసిన అర్జున్ ప్యాంట్ ఫుల్ అప్ వచ్చే अरे वंश जरा